వాక్యాన్ని చదివి మనకి వినిపించినటువంటి సోదరులు కిషోర్ గారికి క్రీస్తు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. చదివినటువంటి ఈ కీర్తనలో 10వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చదివినటువంటి యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. మళ్ళీ ఒకసారి చదువుకున్న ఈ లాస్ట్ మాటని, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. మరలా ఒకసారి చదువుకుందాం. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు అవుతారు. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, విత్తబడుతున్న నీ విలువైన మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా మంచి మనసును దయచేయండి. చెబుతున్నటువంటి నేను తండ్రి, నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుచున్నాను. ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి క్రీస్తు వారి పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకిచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు చదువుకున్నటువంటి మాట ఒకసారి మనం మరలా జ్ఞాపకం చేసుకొని పాఠంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 111వ కీర్తన 10వ వచనంలో యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. చాలా ఒకసారి అక్కడ ఆగుదాం. మనం దేవుని యందు భయం దేనికి మూలం? ఆయన జ్ఞానానికి మూలం. అంటే భయం లేని వాడికి ఎంత చెప్పినా ఆయన జ్ఞానం అర్థం కాదు. కిందకు వచ్చేసరికి అంటున్నాడు ఆయన శాసనమును అనుసరించి వారందరూ మంచి వివేకం అంటే ఏది చేయాలో వాడికి తెలియపరచబడుతుంది, ఏది చేయాలో వాడికి అర్థమవుతుంది. మంచి వివేకం అంటున్నాడు. అంటే అవివేకం మంచి కాదు. ఈ సమాజంలో ఏది చేయాలో నీకు అర్థం కావాలంటే దేవుని యొక్క మహాజ్ఞానాన్ని భయముతో అంగీకరించాలి. చెప్పబడుతున్నటువంటి మాట దేవుని మాట లేదా ఈ లోక సంబంధమైనటువంటి మాట అనే ఆలోచనతో కూడినటువంటి ఈ యొక్క అవగాహన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునేటటువంటి మనసు మనకు ఉంటేనే దేవుని మాట మనకు అర్థమవుతుంది. లేదంటే మనకు అర్థం కాదు. పొరపాటు చేసుకుంటాం, అపార్థం చేసుకుంటాం, వక్రీకరిస్తాం, మనకు నచ్చినటువంటి ఆలోచనలతో మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే ఈ ఆలోచనలు మీలో రాకూడదనే మరొక మాట చూపించి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. పిల్లలు మాట్లాడొద్దు. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలమ్మా. ఏం మాట్లాడుతున్నారు సొలొమోన్ గారు ఇక్కడ? అసలు నీ సొంత ఆలోచన అనేది వాక్యంలో ఉండకూడదు. నీ సొంత ఆలోచన అనేది దేవుని యొక్క పరిధిలో ఉండకూడదు. దేవుని సన్నిధిలోకి వచ్చేసిన తర్వాత, దేవుని సంఘములో చేర్చబడిన తర్వాత దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జ్ఞానమే నీలో ఉండాలి. కానీ లోక జ్ఞానం ఉండటానికి వీల్లేదు. నువ్వేది చేసినా, ఎప్పుడైతే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి లోకాశల్లో నుంచి
శరీర సంబంధమైన కార్యాల్లో నుంచి, అజ్ఞానం అనే చీకటి బంధకాల్లో నుంచి దేవుని యొక్క సంఘములోకి మనం చేర్చబడ్డామో, అలా చేర్చబడినటువంటి మనమందరము కూడా వాక్యానుసారంగానే ప్రవర్తించాలి. నేనైనా మీరైనా. అవునంటారా కాదంటారా? ఎందుకంటే బైబుల్ అవునంటుంది. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. నువ్వేం చేసినా వాక్యానుసారంగా ఉండాలి. వాక్యం సపోర్ట్ చేయకపోతే నువ్వు చేసేటటువంటి పని వ్యర్థమని బైబిల్ మాట్లాడుతూ ఉంది. అది కూడా చూసుకొని ఒక 3 క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. మీ ప్రవర్తన ఎలా ఉండాలి యాజ్ క్రైస్తవుడుగానంటే వాక్యానుసారంగా ఉండాలి. సమాజంలో వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేయటానికి కానీ, వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచనలు కానీ, ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ సంఘములో కానీ ఈ సమాజంలో కానీ క్రైస్తవుడిగా చేయటానికి అర్హత లేదు. ఇది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. ఇన్ని చెబుతున్నా మరలా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఒక్కసారి సామెతల గ్రంథం దగ్గరికి వెళ్ళండి. వాక్యం చెబుతున్నటువంటి హెచ్చరికలు పట్టించుకోకుండా ఏది పడితే అది వినేవాడిని ఏమంటుందో బైబిల్ ఒకసారి వినండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి, జాగ్రత్తగా వినాలి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకంటే తెలివి గలవాడు, జ్ఞానం కలిగినవాడు, వాక్యానుసారంగా ఆలోచించేవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. నేను నడుస్తున్నటువంటి మార్గం ప్రభువుదే కాదా? నేను చేస్తున్నటువంటి పని దేవునికి సంతోషమా కాదా? నేను చేస్తున్నటువంటి క్రియలు దేవునికి ఇష్టమా, లోకానికి ఇష్టమా? ఇవన్నీ కూడా టాలీ చేసుకొని బ్యాలన్స్డ్గా పోతూ ఉంటాడు. ఇది క్రైస్తవుడుకు హెచ్చరిస్తున్నటువంటి దేవుని యొక్క మహాజ్ఞానం. ఇందులో 3 క్వశ్చన్లు అడుగుతాను, కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. 3 క్వశ్చన్లు చాలా ఈజీగా ఉంటాయి, టక్మని మీరు ఆన్సర్ చెప్పేయాలి. ఈ 3 క్వశ్చన్లలో మొదటి క్వశ్చన్ ఏంటంటే, మీరు శరీరానుసారులా ఆత్మానుసారులా? ఎంత ఈజీగా ఉంది చూసారు ఈ మాట. మీరు శరీరానుసారులా ఆత్మానుసారులా? ఆత్మానుసారులేనా? వెరీ గుడ్. రెండో క్వశ్చన్, మీరు లోకస్తులా సంఘస్థులా? చెప్పాలి గట్టిగా, మీరు ఇటుపక్కలు చెప్పాలి. మీరు లోకస్తులా సంఘస్థులా? సంఘస్థులేనా? వెరీ గుడ్, ఇంకా మంచివాళ్ళు మీరు. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు పాటించవలసింది ఆచారాలా వాక్యాన్నా? ఇప్పుడు 3 అడిగాను, టక్కుమని చెప్పండి. ఏంటి 3? ఒకటి శరీరానుసారులా ఆత్మానుసారులా, రెండవది లోకస్తుల సంఘస్థుల, మూడవది పాటించవలసింది ఆచారాలన వాక్యాన్న. ఒక క్లారిటీ వచ్చిందా మీకు? ఇప్పుడు ముగింపుగా మీకు చూపించేది ఏంటంటే, ఆత్మానుసారంగా నడుస్తూ సంఘములో ఉండి వాక్యాన్ని అనుసరిస్తేనే చనిపోయిన తర్వాత మనకు పరలోకం వస్తుంది. ఇది ఎంతమంది నమ్ముతున్నారు? చేయొద్దండి. ఎంతమంది నమ్ముతున్నారు? చేయొద్దండి. ఆత్మానుసారంగా నడుస్తూ సంఘములో ఉండి వాక్యాన్ని అనుసరిస్తేనే మరణం తర్వాత పరలోకం వస్తుంది. ఇది అందరూ నమ్ముతున్నారు కదా. ప్రతి ఒక్కడు నమ్మి తీరాలి. నమ్మకపోతే నరకం ఉంది నీకు. అవునంటారా కాదంటారా? ఈ విషయంలో మీరు పొగుడుతున్నా అనుకోండి, లేకపోతే ఏమైనా అనుకోండి, అది మీకే విడిచిపెడుతున్నాను నేను. ఈ విషయానికి వచ్చేసరికి మన వీరరాఘపురం, మరి చుట్టూ మీరు తిరుగుతున్నారో లేదో, చుట్టూ మరి చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీ సొంత అభిప్రాయాల గురించి నేను మాట్లాడట్లా, వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడట్లేదు, సంఘమును గూర్చినటువంటి జ్ఞానం గురించే మాట్లాడుతున్నా, సంఘ సభ్యులుగానే సేవకుడుగానే మాట్లాడుతున్నా. వ్యక్తిగత విషయాలు నాకు అవసరం లేదు. మీ ఫ్యామిలీలో ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ పరిస్థితుల్లో మీరు అలా ఉంటున్నారో అవి నాకు అవసరం లేదు. సంఘముగా నేను చెప్పవలసినటువంటి ఈ యొక్క మహాజ్ఞాన విషయంలో నేను మీ నుంచి విన్నది, చూసింది ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తా. ఎక్కడికెళ్ళినా వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి అనేకమైన కార్యాలు చూస్తున్నప్పుడు పేరుకు మాత్రమే భక్తులు కానీ వాళ్ళు చేసే క్రియలన్నీ కూడా శరీరానుసారులుగానే కనపడుతున్నాయి బయట. కానీ ఆ విషయానికి వచ్చేసరికి ఆత్మీయులుగా మన వీరరాఘపుర సంఘమే కరెక్ట్గా నాకు కనపడింది.
మరి రెండో విషయాన్ని చూస్తే అనేకమైనటువంటి ఫంక్షన్ల విషయాల్లో కూడా, అనేకమైనటువంటి ఫంక్షన్ల కార్యక్రమాల విషయాల్లో కూడా అనేక చోట్ల నేను చూస్తున్నప్పుడు లోకస్తులుగానే చేస్తున్నారు, కానీ సంఘస్థులుగా ఎక్కడన్నా కనపడలేదు. ఆ విషయాల్లో కూడా మా సంఘమే, అంటే ప్రభు సంఘమైనటువంటి వీరరాఘపురం సంఘమే గొప్పది అనుకున్నాం మేము. లాస్ట్ మూడో విషయానికి వచ్చేసరికి కూడా వాళ్ళు పాటించేటటువంటి ఆచార సాంప్రదాయాల విషయానికి వచ్చేసరికి కూడా ఇందులో 80%, నేను చెప్తున్నా 80% మన వీరరాఘపురమే చాలా గొప్పదిగా మనకు కనపడుతుంది. మన ఆదాం గారు రోజుకి వచ్చినటువంటి వాళ్ళల్లో నా దగ్గర తీసుకొచ్చినటువంటి విషయాల్లో, వాళ్ళు మాట్లాడినటువంటి కొన్ని విషయాల్లో ఆనాడున్నటువంటి వీరరాఘపురానికి ఈనాడున్నటువంటి వీరరాఘపురానికి చాలా మార్పు అనేది కనపడుతుంది ఇళ్లలో అనే మాట మాట్లాడినప్పుడు నేను ఒకటే అన్నా, అదంతా దేవుని గొప్పతనం, అదంతా దేవుని గొప్పతనం. ఆ గొప్పతనాన్ని ఇంకా గొప్పగా మనం చూపించాలంటే 100ని మనం పూర్తి చేయాలంటే ఎన్ని మెట్లు ఉన్నాయి మనకి? ఇంకెన్ని మెట్లు ఉన్నాయమ్మా? 80 మెట్లు ఎక్కేసాం, 100కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇంకెన్ని మెట్లు ఉన్నాయి? 20 మెట్లు ఉన్నాయి. ఇంకా ఆ 20 మెట్లు కూడా మనం చచ్చేలోగా ఎక్కగలిగితే మరణం తర్వాత మనకేమొస్తుంది? పరలోకం వస్తుంది. మీరు అనుకుంటున్నారు, వారి పిచ్చోడా మారారనుకుంటున్నావు నువ్వు, అదేనా మీరు అనుకునేది? మారారనుకుంటున్నావు నువ్వు, నీకేం తెలుసు? ఆమెనని 6ంటికి నువ్వు అటు వెళ్ళిపోతావు. ఆ తర్వాత వీళ్ళ విశ్వరూపం మేము చూస్తున్నావురా బాబు, నువ్వేంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే మనవాళ్ళు గొప్పోళ్ళు అంటున్నావు ఏంటని మీరు అనుకోవచ్చు. ఎవరు గొప్పోళ్ళో ఎవరు గొప్పోళ్ళు కాదో ఫైనల్ జడ్జిమెంట్ చేయాల్సింది సేవకుడుగా నేను కాదు, విశ్వాసులుగా మీరు అంతకంటే కాదు. మరి ఎవరు డిక్లేర్ చేయాలి? దేవుడు డిక్లేర్ చేయాలి. ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో. ఇంత మంచి మెసేజ్లు చెబుతున్నా కూడా నేను మంచోళ్ళని ఫైనల్ జడ్జిమెంట్ చేయడానికి లేదు భూమి మీద, ఉందా? లేదండి. నేను నీతిమంతున్నో కాదో ఫైనల్ జడ్జిమెంట్ చేయవలసింది ఎవరు నా మీద? ఒకటి, నా క్రియలను బట్టి మీరు గుర్తించాలి. రెండవది, నేను క్రియలు నీతివి చేస్తున్నా నా హృదయం ఎలాంటిదో, బాగుందో చెడిపోయిందో చెప్పాల్సింది ఎవరు? దేవుడు చెప్పాలి. కాబట్టి ఈ విషయంలో ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ముందు వచ్చిన వాళ్ళకి వందనాలు, లేటుగా వచ్చిన వాళ్ళకి ఇంకా వందనాలు. సరేనా? మంచిది, వెరీ గుడ్. ఏంటంటే ఈ విషయంలో ఒక అందమైనటువంటి పాఠాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను నేను. చాలా మంచిది. ఇప్పుడు 3 విషయాలు మీ ముందు పెట్టాను నేను. ఒక రెఫరెన్స్ చూపిస్తే ఇప్పుడు నేను ఆ రెఫరెన్స్ చూపించిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడుగుతా, మరి టక్కుమని ఆన్సర్ చెప్పాలి మీరు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా చూడుము, జాగ్రత్తగా వినాలి మీరు. నేడు నేను జీవమును మేలును మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చాలండి. దేవుడు ఇశ్రాయేలీయులకు చెబుతున్నటువంటి మాట జాగ్రత్తగా మనం విందాం. ఈరోజు నీకు నాకు చెబుతున్నాడు, ఇదిగో నీ ఎదుట మేలుంది, కీడుంది. జాగ్రత్తగా వినాలి మీరు. నీ ఎదుట మేలుంది, కీడుంది. ఇప్పుడు నీకు మేలు కావాలా, కీడు కావాలా? ఒక్కసారి ఏమనుకోకుండా, మీరందరూ నా కుటుంబం అనుకుంటున్నాను కాబట్టి ఒక్క మాట అడుగుతా, టక్కమని చెప్పాలా. మేలు కావాలా, కీడు కావాలా? మేలు అన్నోళ్ళందరూ ఒకసారి మీ కుడి చేయి పైకెత్తు తెలుపండి. పాఠంలోకి వెళ్ళిపోదాం స్పీడ్గా. అందరికీ మేలు కావాలిగా, అందరికీ మేలు కావాలిగా. ఒకవేళ కీడే కావాలని నువ్వు కోరుకుంటున్నావా, 2025 చూడవు. నువ్వు గుర్తుపెట్టుకో, ఇది బైబిల్ చెబుతున్న హెచ్చరిక, నేను చెబుతుంది కాదండి. చూపిస్తే ఇప్పుడు మీకు ఈ పాయింట్లన్నీ. మేలొద్దు నాకు కీడే కావాలి నువ్వు కోరుకుంటే 25 చూడవు నువ్వు. ఈడేంటండి ఎంత కఠినంగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? బైబిల్ చెప్తుంది, నేను చెప్పేది కాదు. ఇది నేను చెప్పే మాటలు కాదండి ఇవి. మీరు అసలు దేనికి భయపడాలో అతను చెప్పాను మీకు. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇంకా నీ క్లారిటీ రాకపోతే నువ్వు చచ్చేదాకా అనవసరం ఇంక నీ బతుకు. అంత క్లారిటీ ఎవడెవడో మీకు నాకు తెలిసి. నువ్వు దేనికి భయపడాలో, ఏది దయ్యమో ఏది దయ్యం కాదో ఒక క్లారిటీ ఇచ్చాను మీకు పూర్తిగా. ఈరోజు కూడా అదే క్లారిటీ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మరణం మేలా కీడా? మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. పట్టుకున్నాడు మంచి పాయింట్ అని. మరణం మేలా కీడా? అసలు బైబిల్ దీని గురించి ఏం మాట్లాడుతుందో ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం త్వరగా వెళ్ళిపోదాం.
యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. జాగ్రత్తగా వినాలి తల్లి, మీరు జాగ్రత్తగా వినాలి. మీరు ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అంటే అర్థం ఏంటి? ఉపయోగము లేనిది. కొంతకాలము ఈ భూమి మీద ఆత్మకు నివాసం, ఆత్మకు గుడారం, ఆత్మకు నివాసం అయినటువంటి ఈ యొక్క శరీరం అనే ఈ గుడారం ఒకరోజు ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. విడిచి వెళ్ళిపోయినటువంటి శరీరం మట్టి కాబట్టి మన్నైనటువంటి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. అవునంటారా కాదంటారా? ఆత్మ లోపల ఉన్నప్పుడు ఈ దేహానికి ఎన్నో సబ్బులెట్టావు, ఎన్నో రంగులేసావు, ఎంతో ఆకారంగా తయారు చేసుకున్నావు. ఎంత అందమున్నా, ఎన్ని ఆభరణాలు అలంకరించినా, ఎంత కోటింగ్ వేసి పెయింట్ వేసినా ఈ దేహానికి ఆత్మ బయటికి రాగానే ఈ ఆకారం ఏమైపోతుందండి? రూపం మారిపోతుంది. చలనం లేనటువంటి నిర్జీవ కట్టెగా మారిపోతుంది. ఈ నిర్జీవమైనటువంటి కట్టెను ఎంతకాలం పెట్టుకుంటావు నీ ఇంట్లో? ఆలోచించు ఒకసారి. ఎన్ని రోజులు పెట్టుకుంటారమ్మా? ఒక్కరోజు పెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? ఒక్కరోజు కూడా చుట్టాలంత రావాలని. రెండో రోజు కూడా పెట్టుకుంటారు కొంతమంది. ఎందుకో తెలుసా? అమ్మో ఎంత ప్రేమ ఉందో అనుకుంటారని. మూడో రోజు అసలు ఊరే ఒప్పుకోదు. నువ్వు ఒప్పుకుంటుంది ఏంటి ఊరు? ఒప్పుకోదు. అరే ఊరికి కీడురా తీసేయి అంటాడు. అవునా కదా? కానీ దేవుడు అంటున్నాడు, నిష్ప్రయోజనమైనటువంటి శరీరానికి నువ్వు ఎంత విలువిచ్చినా ఇది మన్నే కనుక మట్టికి వెళ్ళిపోవలసిందే. నువ్వు ఇవ్వవలసినటువంటి విలువ ఆత్మకివ్వాలి. ఆత్మ దేహంలో ఉన్నప్పుడు ఆత్మకు వచ్చినటువంటి ఆలోచన లేకుండా నీకు నచ్చినట్టుగా బ్రతికావు ఈ సమాజంలో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు విలువ ఇవ్వవలసింది ఆత్మకు, శరీరానికి కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, అసలు మరణం అంటే మేలనుకుంటున్నారా కీడనుకుంటున్నారా మీరు? బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. జాగ్రత్త చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే, అంటే పుట్టినరోజు కంటే చచ్చిపోయినటువంటి రోజే మేలు. కానీ మనకైతే ఏమ్మా పుట్టినరోజు ఎవరికి మేలు? పుట్టినరోజు ఎవరికి మేలమ్మా? పుట్టినరోజు ఎవరికి మేలంటే శరీరానుసారులకు మేలు, లోకస్తులకు మేలు, ఆచారాలను పాటించేవాడికి మేలు. మరి జన్మదినము వీళ్ళకి మేలైతే మరి మరణదినం ఎవరికి మేలు? ఆత్మానుసారులకు మేలు, సంఘస్థులకు మేలు, వాక్యానుసారంగా బ్రతికేవాడికి మరణదినం మేలు. అవునా కాదా? ఖచ్చితంగా బైబిల్ అదే చెప్తున్నాను. నువ్వు అవునన్నా కాదన్నా. మరణ దినమేమో వాక్యానుసారంగా బ్రతికేవాడికి, ఆత్మానుసారులకు మేలైతే శరీరానుసారులకు మాత్రం మరణం కీళ్ళని భావిస్తున్నారు వాళ్ళు. మరణం కీడని లోకస్తులు అనుకుంటున్నారు. మరణం కీడని ఆచారాల సాంప్రదాయాల ముసుగులో బ్రతుకుతున్నవాడు అనుకుంటున్నాడు. కానీ బైబిల్ అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇదే అధ్యాయం 8వ వచనం చూడండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. చూడండి, ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు పుట్టిన దినము కంటే నువ్వు చనిపోయినటువంటి దినమే మేలని బైబిల్ చెప్తా ఉంటే నువ్వెవరవయ్యా చనిపోయిన దినం కీడని చెప్పడానికి? ఎవరు చెప్పారు చనిపోయిన దినం కీడని? బైబిల్ చెప్పన విషయాన్ని నువ్వు చెప్పడానికి అనర్హుడువు నువ్వు. మరొక మాట చూడండి, పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. సంఘస్థులకైతే లాభం, లోకస్తులకైతే భయం, నష్టం, కీడు. సంఘస్థులకైతే చావు లాభం. ఎందుకంటే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది, అంటే మేలు. అదే లోకస్తులకైతే, శరీరానుసారులైతే వాళ్ళకి అది మేలు కాదు.
చావు వస్తుందని వినగానే, చావు పేరు చెప్పగానే, చావు గురించి మాట్లాడుతుంటేనే వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే మరణం అనే భయంలో బంధించాడు అపవాది వాళ్ళని. మరణం అనే బంధకాల్లో బంధించాడు దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, అసలు నువ్వు బ్రతకటానికి కారణం ఎవరో, నువ్వు చావటానికి కారణం ఎవరో మీరు ఆలోచించండి ఒకసారి. నువ్వు బ్రతకటానికి, చావటానికి కారణం ఎవరు? సమూయేలు మొదటి గ్రంథం. నువ్వు బ్రతకటానికి, చావటానికి కారణం ఎవరో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం, రెండవ అధ్యాయంలో 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం చూడండి. జనులంటే మనుషులు, సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవా. చాలమ్మా, అదవుతున్నా నా మాట మీకు? నిన్ను బ్రతికించేది దేవుడు, నిన్ను చంపేది కూడా దేవుడే. అంటే మనిషి బ్రతకాలంటే దేవుని కృప కావాలి, మనిషి చనిపోవాలంటే దేవుడే చంపాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనమంతా యాత్రలో ఉన్నామన్న సంగతి మరచిపోయి సంఘస్థులుగా బ్రతకవలసినటువంటి మనం లోకస్తుల్లోనికి వెళ్ళిపోతున్నాం, లోకస్తులకు ఆచారాల్లోకి వెళ్ళిపోతున్నాం. శరీరానుసారులుగా మనం బ్రతుకుతూ ఆత్మని ముసుగులో మనం అందరం కూడా ఉండిపోతున్నాం. అలా ఉండకూడదనే పేతురు గారు పత్రిక రాస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో మనమందరము కూడా యాత్రలో ఉన్నాం. యాత్ర అంటే ప్రయాణం. భూమి మీద పుట్టిన మనందరం ప్రయాణంలో ఉన్నాం. ఒకసారి చూడండి అన్నమాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించండి. మీరంతా ఇక్కడోళ్ళు కాదు, పరదేశులు. మన దేశం వేరు, మన ప్రాంతం వేరు, మన స్థితి వేరు. మనం శరీరానుసారులం కాదే, ఈ లోకస్తులం కాదు. మనం ఎప్పుడైతే తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చాడో, ఆ వెలుగులోకి వచ్చినటువంటి మనందరం కూడా యాత్రలో ఉన్నాం. యాత్రలో ఉన్నటువంటి మనమందరం కూడా మన జీవితాన్ని వ్యర్థంగా గడపకూడదు ఈ భూమి మీద. అందుకే ప్రసంగి భక్తుడు మాట్లాడుతున్నాడు, నేడవలే తమ దినములన్నీయు వ్యర్థంగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నేడవలే తమ దినములన్నీయు వ్యర్థంగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైందో ఎవరండి చెప్పగలిగేది? ఇది మంచిది, ఇది చెడ్డది అని ఎవరు చెప్పాలి? తన పిల్లలకు తానే చెప్పాలి. తల్లి చెబుతా ఉంటుంది, రే నాన్న అది తప్పు, అది చేయకూడదు. ఒకవేళ చేస్తే నష్టమేంటో కూడా తప్పన్న తల్లిదండ్రులు చెప్పాలాడికి. ఇప్పుడు పసిబిడ్డ ముందు తీసుకొచ్చేసి పాలు ఒక పక్క, పాయిజన్ ఒక పక్క పెట్టి నాన్న ఎంచుకొని తాగరంటే ఆడికి ఏం తెలుసు? ఆడికి తెలీదు. పాలు తాగితే ఆరోగ్యానికి బలం, ఇదిగో పాయిజన్ తాగితే ఆరోగ్యానికి హానికరం. ఇది తాగితే చస్తావు, కానీ చూడటానికి 2 ఆకారం ఒకేలా ఉంటాయి. ఉప్పు కప్పురమ్మ చూడు ఒక్కటే పోలికుండు, కూరలో వేస్తే రుచిగా ఉండేది ఒక్కటే. అందులో ఏంటది? ఉప్పు. చెప్పాలాడికి. దేవుడు కూడా అదే చెబుతున్నాడండి. నీకు ఇచ్చిందే చిన్న జీవితం, 70 లేక 80 సంవత్సరాల జీవితం. అందుకే ఈ యొక్క జనన మరణాల మధ్యలో ఉన్నటువంటి చిన్న జీవితంలో అసలు ఎప్పుడు చనిపోతావో కూడా తెలియకుండా ఒక పరిమితిని పెట్టాడు దేవుడు నీ బతుక్కి. పెట్టినటువంటి పరిమితి కలిగినటువంటి జీవితంలో దేవుడు అంటున్నాడు, రేపేమి సంభవించునో అస్సలు ఎవరికి తెలియదు. తెలుసండి ఎవరికైనా? ఎవరికి తెలియదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మేలు కంటే ముందు కీడు గురించి మనం తెలుసుకోవాలి. మేలు కంటే, మన మేలు కోరే వాళ్ళకంటే ఫస్ట్ మన గురించి కీడు కోరే వాళ్ళ గురించి మనం జాగ్రత్త పడాలి. అవునంటారా కాదంటారా? అవునా కాదా? ఫస్ట్ మనం నాశనం అయిపోవాలని కోరుకునేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నువ్వు ఎలక్ట్ అయితే చాలు. మేలు కోరేవాడి గురించి నీకెందుకు అంత? అందుకే అసలు కీడు అనేది ఎలా వస్తుంది? జాగ్రత్తగా వినాలమ్మా. కీడు అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు ఊరెళ్ళొచ్చిన పెద్ద మంచి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళండి అనుకోండి, మేలా కీడా? ఊరెళ్ళొచ్చిన పెద్ద మంచి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి పోయిండు, అవునా? కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళాడు, మేలా కీడా? నీ భాషలో చెప్పు, బైబిల్ భాషలో చెప్పమాక.
అసలు నువ్వు కడుక్కున్నావంట కడుక్కోపోయినమాట బైబిల్ భాషలో అయితే. నీ భాషలో చెప్పు. ఇప్పుడు పద్దాకలు పని చేసినోడు స్నానం చేయకుండా పడుకున్నాను అనుకోండి, మేలా కీడా? అమ్మా, ఇప్పుడు చావు కాడికి వెళ్ళి వచ్చినోడు స్నానం చేయకుండా పడుకోండి ఇంట్లో, మేలా కీడా? ఇది మాత్రం మనకు బాగా తెలుసు. ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి పాతేసింది లోపల దయ్యం. అవునంటారా? మీకు ఒక వాస్తవం చెప్పమంటారా? అసలు చావు కాడికి వెళ్ళొస్తే 2 రోజుల దాకా నీళ్ళు పోసుకొని నేను, అదొక ఆశీర్వాదం అండి, మేలది. చావు దగ్గరికి వెళ్ళాను, ఆ రాత్రి ఆ బట్టలు తీసాను అక్కడ పెట్టాను, మళ్ళా పొద్దున్న అదే బట్టలు వేసుకొని వేరే చాటుకి వెళ్ళా. 2 రోజుల్లో పోసుకొని నేను చావు కాడికి వెళ్ళొస్తే. ఎందుకంటే అది మేలు. నీళ్ళు పోసుకోకుండా ఉంటే మేలా అని మీరు అనుకున్నారు. ఎందుకంటే మనుషులు ఆచరించేదాన్ని నేను అస్సలు ఆచరించను. ఎందుకంటే చస్తే నాకు పరలోకం కావాలి. నేను ఎప్పుడు చచ్చిపోతానో ఈ బతుకు నాకు గ్యారంటీ లేదు. కానీ ఈ పనికి మాలినటువంటి నిర్జీవమైనటువంటి వాటి జోలికి నేను వెళ్ళిపోయి వాటిని ముట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే నా ప్రభువుకు నేను దూరం అయిపోతా, నా ఆత్మీయతను నేను కోల్పోతా. లోకస్తుల వల్ల నేను సంఘస్థుణ్ణి, నేను లోకస్తుల వల్ల బ్రతికితే సంఘానికి అనర్హుణ్ణి. నేను ఆత్మానుసారుడైనటువంటి నేను శరీరానుసారులుగా నేను ప్రవర్తిస్తే నా ఆత్మీయతను నేను కోల్పోతాను. వాక్యానుసారంగా బ్రతకవలసినటువంటి నేను ఆచారాల్లోనికి వెళ్ళిపోతే నా ప్రభువుకు నేను దూరం అయిపోతాను. నేను ఆ భయం నాకుంది కాబట్టి అస్సలు లోకంలో ఉన్నటువంటి ఆచారాలకు నేను కనెక్ట్ అవ్వను, వినను కూడా, చెప్పినా కూడా నేను. కానీ హెచ్చరించటం అనేది నా బాధ్యత. అందుకే మీకు ఒక విషయాన్ని మాట్లాడుతున్నా ముగింపుగా. కీడు ఎలా వస్తుంది? నువ్వు అనుకున్నటువంటి కీడు కాదు ఇది. నువ్వు అనుకున్నటువంటి కీడు ఎవరో చస్తేనో లేదా ఏదైనా జరిగితేనో వస్తుందనుకున్నటువంటి కీడైతే కాదు ఇది. దేవుడు చూపిస్తున్నటువంటి కీడు. నువ్వేం చేసి తప్పించుకుంటావో తప్పించుకో. మనం అనుకుంటున్నాం ఒకవేళ మనిషి చనిపోతే 5 రోజులు, 9 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఆ యొక్క కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తలస్నానం చేస్తేనో, ఇల్లు కడుక్కుంటేనో, బట్టలు ఉతుక్కుంటేనో, గుండు చేయించుకుంటేనో, గడ్డాలు గీకించేసుకుంటేనో అంటు అయిపోయింది, తుడిచేసుకున్నామని మీరు అనుకుంటున్నారు. అమాయకులు మీరు. కానీ మీరనుకున్నటువంటి అంటు, మీరనుకున్నటువంటి కీడు ఇంకా పోలేదండి కీడు. మీరు అనుకుంటున్నారు ఆ రోజు 15వ రోజు 21వ తారీఖు మేమందరం స్నానాలు చేసేసాం, అయిపోయింది ఇక్కడ అనుకుంటున్నారు మీరు. కానీ కీడు అవ్వలేదు, నిన్ను వెంటాడుతుంది ఇంకెనకాల. ఆశ్చర్యం పుడుతుంది మీకు ఈ మాటలు చూస్తే. బైబిల్లో చూద్దాం ఒకసారి కీడు ఎలా వస్తుందో త్వరగా. 52వ కీర్తన మొట్టమొదటి మాట చూడండి. 52వ కీర్తనలో కీడు ఎలా వస్తుందో. 52వ కీర్తన 3:4. 52వ కీర్తనలో 3:4. మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట నీకిష్టం. నువ్వు అబద్ధాలు మానిన రోజు నీకు నిజమైన కీడు పోద్ది. ఎవడో చస్తే తలస్నానం చేస్తే పోతుంది కీడు అనుకొని నువ్వు గుడ్డెద్దు చేలట పడ్డట్టు పోతున్నావు. నీ బ్రతుకులో నువ్వు మార్చుకోవాల్సింది ఏంటంటే, నీ బ్రతుకులో కీడు రాకుండా మేలు జరగాలంటే ఫస్ట్ నువ్వు అబద్ధాలు చెప్పడం మానే. ఇది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. 4లో మాట్లాడుతున్నాడు, కపటమైన నాలుక గలవాడ, అధికమైన నాశనకరమైన మాటలు, ఈ మాటలు మాను, అప్పుడు నీ కీడు పోద్ది. కీడు పోవాలంటే నీ ప్రవర్తన బాగుండాలి, నీ మాట బాగుండాలి. ఇదంతా పోతేనే నీకు మేలు జరుగుద్ది, లేదంటే అప్పటిదాకా కీడు పోదు. కానీ దేవుడు అంటున్నాడు, నాయనా నా మాట వినకపోవటం కూడా నీకు కీడే అంటున్నాడు. ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయుండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకు రాజేసెను, ఈ కీడు మా మీదకు రాజేసెను. ఏ కీడది? నువ్వు అనుకున్నట్టు మనిషి చనిపోతే నువ్వు ఆలోచిస్తున్నటువంటి కీడు కాదు ఇది. అసలు అది కీడే కాదురా బాబు, మేలని బైబిల్ చెప్తున్నా, నువ్వు కీడు అంటున్నావు. మరి అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా మాట వినకపోవటం అనే నీకు వచ్చినటువంటి కీడు. ఆ కీడు ఏంటో, ఎంత భయంకరంగా ఉంటుందో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం దగ్గరికి వెళ్ళండి ప్రియమైన దేవుని వరల. చాలా బాగుంటుంది ఈ అధ్యాయం మొత్తం కూడా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటిగా 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం.
నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల జాగ్రత్తగా వినాలి, వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. దేవుని మాట వినకపోతే కీడొస్తుంది. దేవుని మాట వినకపోతేనే కీడొస్తుంది. ఇది శాశ్వత కాలం. నువ్వు మారనంత కాలం నిన్ను వెంటాడి వేధించి నిన్ను పతనం చేస్తుంది కీడు. కానీ నువ్వు అనుకుంటున్న కీడును చూసావు, అది చనిపోయిన రోజే వాడితో వెళ్ళిపోయింది. అది బతికున్న నీకు రాదు కీడు, చనిపోయిన వాడితోనే వెళ్ళిపోయింది, ముగిసిపోయింది వాడి జీవితం. అందుకే మరణ దినం మేలంది, పాప విముక్తుడు చనిపోయిన వాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నా మాట వినకపోవటం వల్ల ఇదిగో నీకు ఈ శాపం, అంటే ఈ కీడు నీకు వస్తుంది. 15వ వచనం, 20వ వచనం చూడండి ఒకసారి. 20వ వచనం, నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములలో యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదకు తీసుకొచ్చి పెడతాడు. నువ్వేం చేద్దామన్నా నీకు ఎదురే తగులుతుంది తప్ప నీకు మేలు జరగదు. నువ్వెట్టు ప్రయాణమై ఏం చేద్దామని వెళ్ళిపోతున్నా నీకంతా ఎదురే వస్తుంది, కానీ అస్సలు నీకు మేలే జరగదు. అప్పుడు నీకు అనిపిస్తుంది, ఏంటి అసలు నేను ఏం చేద్దాం అనుకున్నా వెనక్కి కొడుతుంది ఏంటి, నేనేం చేద్దామన్నా కూడా నాకు ఎదురవుతుంది ఏంటి అంతా కూడా. అప్పుడు నీకు అనిపిస్తుంది, ఇదిగో ఏదో జరుగుతుంది వెనకాల, ఏదో జరుగుతుంది వెనకాల. 22వ వచనం చూడండి ఒకసారి. 22వ వచనంలో కూడా యెహోవా చూడండి ఏమంటున్నాడు, అప్పటికి నువ్వు మారకపోతే రోగాలు అంటున్నాడు ఆయన. అప్పటికి నువ్వు మారకపోతే రోగాలు అన్నాడు. 26వ వచనం దగ్గరికి వెళ్ళాము డైరెక్ట్గా. రోగాలు వచ్చినా కూడా నువ్వు మారకపోతే చెబుతున్నాడు, నీ కళేబరం అంటే నీ దేహం సకలమైన ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారమగును, వాటిని బెదిరించువాడొక్కడును కూడా ఉండడు. కీడు 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 అనుకొని నువ్వు తిరుగుతున్నావు భూమి మీద. నీ బ్రతుకును మార్చే మాట నువ్వు వినకుండా నువ్వు బ్రతికితే నీ మరణం ఎంత ఘోరంగా ఉందో చెబుతున్నాడు దేవుడు. పాతి పెట్టడానికి మనుషులు లేక చచ్చిపోయినటువంటి కుక్కను పారేసినట్టుగా పారేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు కాకులు గద్దలు అన్నీ వచ్చి నీ మాంసాన్ని పీక్కు తింటాయ్యా. ఇది నిజమైనటువంటి కీడు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? 29వ వచనం దగ్గరికి వెళ్ళండి ఒకసారి. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందే తడువులాడతావు. చూసారు ఏం మాట్లాడుతున్నాడు? ఒక గుడ్డివాడు ఎలాగైతే తడువులాడతాడో అలాగే మధ్యాహ్నం పూట, అంటే ఇలాంటి సమయం ఇలాంటి టైంలో కూడా నీ కళ్ళు లేనటువంటి వాడుగా ఎత్తుకులాడుకుంటావు నువ్వు అంటున్నాడు దేవుడు. ఇదా కీడు? మీరు అనుకుంటుందా కీడు? ఏది కీడండి? మీరు ఆలోచించండి ఒకసారి. 34, 35 చూడండి. 34, 35, నీ కన్నుల ఎదుట జరుగుదాన్ని చూచుట వలన నీకు వెర్రెత్తుద్ది. ఏంటి ఇలా జరుగుతుంది? ఏంటి అనుకుంది ఏం జరగట్లేదు, నాకు నేను అనుకుంది ఏం చేయలేకపోతున్నా, ఇదిగో అది చేద్దామనుకున్నా ఫెయిల్ అయింది, ఇది చేద్దామనుకున్నా ఫెయిల్ అయింది, ఏంటి నా పరిస్థితి ఎలా మారిపోయింది అని చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి నీకు వెర్రెక్కుద్ది. ఏంటి దేవుని మాట విననందుకే కీడు నిన్ను ఈ రకంగా చేస్తుందా? ఏమండి, ఏ మనిషి అని చచ్చిపోయిన తర్వాత ఎలాంటి జరిగినాయి మీకు ఎప్పుడైనా? ఏ మనిషి అని చనిపోయినప్పుడు ఇట్లా జరిగిందా మీకు ఎప్పుడైనా? మనిషి చనిపోతే జరగదండి ఇది. మనిషి చనిపోతే జరగదు ఇది. దేవుని మాట వినకపోతేనే జరుగుతుంది ఇదంతా కూడా. నెక్స్ట్ మాట 35, యెహోవా నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడుపుండ్లను పుట్టించి నిన్ను బాధించును. అంటే నీ శరీరం మొత్తం కూడా వ్యాధి సోకుతుంది. ఏది కీడు చెప్పండి ఇప్పుడు? ఏది కీడు? ఇదేనా? ఆనాడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి మాట. తమ చుట్టూ ఉన్నటువంటి అన్యాచారాల్లోనికి వెళ్ళిపోయి దేవుని మాటను పక్కన పెట్టి లోక సంబంధమైనటువంటి కల్పితాల్లోనికి వెళ్ళిపోయినటువంటి దౌర్భాగ్యులను హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు. వాళ్ళు చేసినట్టుగా మీరు చేయటానికి వీల్లేదు. వారు ఆశించిన ప్రకారం మీరు ఆశించడానికి లేదు. 38వ వచనం చూడండి అదే అధ్యాయంలో. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకుపోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుంటావు. నువ్వు అనుకుంటావు, అబ్బా ఎంత బాగా పండిందో నా పొలం,
ఎంత బాగా పండిందో నా పంట, ఈ సంవత్సరం ఈ ఊరిలో నేనే టాపర్ అని నువ్వు అనుకుంటావు. అది ఇంటికి రావాలి. ఇంటికి వచ్చినటువంటి సంపద అంగడిలోకి వెళ్ళిపోవాలి. అంగడిలోకి వెళ్ళిపోయినటువంటి సంపద నీ చేతిలోకి రావాలి. చేతిలోకి వచ్చినటువంటి రూపాయి బ్యాంకులో నువ్వు పొందుపరిచినప్పుడు చెప్పి మాట, ఇదిగో నేను వేసినటువంటి పంట ద్వారా నాకు వచ్చినటువంటి సంపద, ఆ సంపద ద్వారా నేను హ్యాపీగా ఉన్నాను అని మాట చెప్పు ఇప్పుడు. కానీ దేవుడు అంటున్నాడు, కీడు నీ మీదకొస్తే నువ్వు విత్తినటువంటి విత్తనం ద్వారా నువ్వు పంట సమృద్ధిగా కూర్చుకోలేవు. చూడండి ఎంత బాగుంది ఈ మాట. మరొక మాట చూడండి, మరొక మాట 45వ మాట కూడా చూడండి. 45వ వచనం, నీవు నాశనము చేయబడి వరకు ఈ యొక్క కీడంతా నీ మీదకొచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. చూసారండి ఏం చేస్తుందంటే కీడు, నువ్వు చచ్చిపోయేంత వరకును కూడా నిన్ను నాశనం చేయటానికి నిన్ను వెంటాడుతుందంటే కీడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో దేవాన్ని అడిగితే, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు గనుక ఇదంతా జరిగిందే. కానీ ఎవరో చచ్చిపోతే ఆ కీడు వల్ల నాకు ఇదంతా జరిగిందని నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు జ్ఞానివా అజ్ఞానివా ఒకసారి ఆలోచించు. దేవుడు అంటున్నాడు, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలీలు దేవుని దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోవాల్సినటువంటి ఇశ్రాయేలీలు దేవుని దగ్గరకు రాకుండా తామే జ్ఞానులు అనుకొని, తామే గొప్పవారు అనుకొని, తమ బాల్యము నుంచి అభ్యసించినటువంటి ఎన్నో విద్యలు మనకు కూడా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ మనం సగంలో మారి ప్రభువులోకి వస్తాం. సగంలో మారి ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఇడిచేసినటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. వీళ్ళు వచ్చి అంటూ ఉంటారు, ఎవరు పిచ్చోడా ఇది ప్రార్థనకు పోదురు, ఇది మరి దేనికి పోద్ది, రాత్రి ఏం చూపించాను మీకు నేను, దేనికి పోద్దని చెప్పాను మీకు నేను, నిమ్మకాయకి పోదు, మిరపకాయకి పోదు, తలంటికి పోదు, ఉప్పుకి పోదు, పప్పుకి పోదు, చెప్పుకి పోదు, చీపురికి పోదు. ఏమండి, నీ నెత్తిమీద ఊడిపోయిన జుట్టు నీకే ఉపయోగం లేక ఏ బొచ్చలోడికి పడాతో తీసుకుపోయి దానికి దయ్యం పోద్దా? పోదా దయ్యం? పోదు. నువ్వు అనుకున్నటువంటి దయ్యం పోవాలంటే వాక్యం అనే వీర ఖడ్గాన్ని ధరించాలి. అది 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటే పదునైంది. అది ఎటువంటి ఖడ్గము కంటే కూడా అన్నాడు, ఖడ్గం కాదు, ఖడ్గము కంటే కూడా అది పదునైంది వాక్యం. ఆ వాక్యము నీ హృదయంలో ఉంటే అపవాది తలను చితక తొక్కే శక్తి నీకు వస్తుంది. ప్రభువునందు బలవంతులుగా మీరుంటారు. అట్లాంటి బలమైనటువంటి వాక్యాన్ని, దేవుని యొక్క మహాజ్ఞానాన్ని వదిలివేసుకొని ఇశ్రాయేలీలు ఏం చేశారో ఈ కీడును పోగొట్టుకోవడానికి, ఒక మాట చూడండి బైబిల్ గ్రంథంలో, ఈ కీడును పోగొట్టుకోవడానికి ఇశ్రాయేలీలు ఏం చేశారో నేడున్నటువంటి క్రైస్తవ సమాజం కూడా ఏం చేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. యెషయా గ్రంథం ఈ 47వ అధ్యాయం, ఇంక 2 మాటలు చూసుకొచ్చేద్దాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 11 నుంచి చూడండి. చూడండి దేవుడు అంటున్నాడు, కీడు నీ మీదకు వస్తుంది, నీవు మంత్రించి దానిని పోగొట్టచాలవు. ఏమంటే మంత్రిస్తే పోద్దా? రాత్రి పాటలో ఒక మాట విన్నాం మనం, మంత్రాలకు ఏం రాలో, ఎవడైనా అలాంటి దమ్మున్నోడు ఎవడనుంటే తీసుకురండి వీర్రాఘపురం. నేను మంత్రం పెడితే నువ్వు చెట్టెక్కి దులపకుండా చింతకాయలు రాలుతాయన్న దమ్మున్న మగాడు ఎవడైనా ఉంటే తీసుకురండి మన వీర్రాఘపురం. ఒకవేళ వీర్రాఘపురం తీసుకురావడం ఏమన్నా మీకు ఏమన్నా భయం వేస్తా అండి, ఆడాకారాన్ని చూసి అక్కిరెడ్డి కూడా తీసుకురండి. ఉన్నాడు ఎవడైనా? 2016-17 మధ్యలో ఒక డిసెంబర్ నెలలో ఇట్లానే క్రిస్మస్ టైంలో ఒక ప్రాంతంలోకి పిలిస్తే వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ క్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క సందర్భంలో దయ్యం సందర్భం వచ్చి దయ్యం గురించి మాట్లాడుతుంటే దయ్యం టాపిక్ ఇంట్రెస్ట్గా ఉందండి. అప్పుడు దాకా చెప్పిన 20 నిమిషాలు ప్రభు గురించి చెప్పిన మాట ఆడికి అర్థం కాల, దాని మీద మైండ్ లేదు ఆ మనిషికి. వెంటనే అన్నాడు కదా మధ్యలో నిలబడి, అయ్యగారు దీన్ని కంటిన్యూ చేయండి, దయ్యం గురించి బాగుంది అన్నాడు. అప్పుడు నేనంతా అయిపోయిన తర్వాత, పెద్దయినా భోజనం చేసేటప్పుడు రా, నీ డౌట్లు ఏంటో మాట్లాడదాం, కూర్చుందాం అన్నప్పుడు పాపం వచ్చాడు, కూర్చున్నాడు. అసలు ఏంటి దయ్యం గురించి ఎంత ఇంట్రెస్ట్ నీకేంటంటే ఆయన అంటున్నాడు, మా ప్రాంతంలో చేతబడులు చేసేవాళ్ళు ఎక్కువైపోయారయ్యా అన్నట్టు. చేతబడులు చేసేవాళ్ళు ఎక్కువైపోయారయ్యా అన్నాడు. ఒక సమ్మర్లో ఈ క్రైస్తవులు అని చెప్పకూడదు, అలా క్రైస్తవులు అనకూడదు వాళ్ళని, వాళ్ళు మాలలేస్తారండి. వేరే ఒక శాఖ సంబంధించినటువంటి వ్యక్తులు మాలలేస్తారు, ఆర్స్యం అంటారు వాళ్ళ తెలుగులో,
ఇంగ్లీష్లో RCM, రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు. వీళ్ళు మాలలు వేస్తారండి. మాలలు వేసిన సమయంలో శ్రమల గురించి మాట్లాడాను నన్ను పిలిచినప్పుడు. ఆ మెసేజ్ మాట్లాడుతా ఒక సందర్భంలో నేను మీ యొక్క చిత్తపూరు పరిసర ప్రాంతాల్లో, తుమ్మగూడెం కానీ చిత్తపూరు కానీ ఇటు పక్కనటువంటి ప్రాంతాల్లో కొండపరవ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో చేతబడి చేసి మనిషిని చంపగలిగేటటువంటి శక్తి ఉన్న మగాడు ఎవడైనా ఉంటే రమ్మని చెప్పాను నేను ఆ రోజు. ఎప్పటికీ అడ్రస్ లేడు ఎవడు. వచ్చిన వాళ్ళు అదే మాట్లాడతారు, మీ చేతబడుల గురించి, క్షుద్రశక్తుల గురించి, వాటికి ఉన్నటువంటి పవర్ ఎంతో, దేవునికి ఉన్న శక్తి ఎంత గొప్పదో వచ్చే నెల అదే మాట్లాడతాను. ఆ వీడియోలో చూపిస్తాను మీకు వచ్చే నెలలో. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను పంపించేటటువంటి కీడు మంత్రిస్తే పోద్దా. ఒక ఆయన కొత్త ఇల్లు కట్టుకున్నాడు 25 లక్షలు పెట్టి. ఏం రాశాడు కొటేషన్ తెలుసా? యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి అని పెద్ద అక్షరాలతో టైటిల్ పెట్టి కింద ఇంతలో బూడిద గుమ్మడికాయ కట్టిడు. బూడిద గుమ్మడికాయ కడితే మొత్తంలో ఒక రాగానే పైన చూస్తే పైన దేవుని గురించిన మాట ఉంది, కింద చూస్తే బూడిద గుమ్మకాయ, దాని కింద 3 నిమ్మకాయలు, ఆ 3 నిమ్మకాయల కింద ఒక తాయెత్తుంది కింద. నేను ఒకటే చెప్పా, ఉంటే చల్లగైనా ఉండు, లేదంటే వెచ్చకైనా ఉండు. పైన ఏమో ప్రభువుని పెట్టావు, కిందేమో దెయ్యాన్ని పెట్టావు. ఏంటది? తప్పది. నీ ఇంట్లో కోడిక జరగాలంటే నువ్వు దాన్ని తీసేయాలి. తీపిచ్చేసాను నేను, వాళ్ళ కోళ్ళ తెంపేసింది. నీ ఇంట్లో కోడిక జరగాలంటే అది తీసేయి. అది తీసేస్తేనే ప్రార్థన పెడతాం మీ ఇంట్లో. తెంపేసింది కోళ్ళు. నాకు ప్రభు కావాలి, సైతాన్ నాకెందుకు? నీ ఇంటికి ఆశీర్వాదం రావాలంటే, నీ కుటుంబం వర్ధిల్లాలి, అభివృద్ధి కావాలంటే నువ్వు నీతిమంతుడవై యథార్థవంతుడవై ఉన్న ఎడల నిశ్చయముగా నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు నువ్వు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మంత్రిస్తే నాయన అది పోదు. చూడంటున్నాడు, ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు, అంటే తగ్గించలేవు. ఆ కీడు నీ మీదకి వస్తే నువ్వు తగ్గించలేవు. నువ్వు తలస్నానం చేసినా పోదు, కొబ్బరికాయలు కొట్టినా పోదు, కవొత్తులు పెట్టినా పోదు, సాంబ్రాణి వేసినా పోదు, ఊరంతా తిరిగినా పోదు, ఊరు బయటకు వెళ్ళి తిరిగినా పోదు, ఎవడి దగ్గరకు పోయినా కానీ అది పోదు. పోద్దా? పోదు. తర్వాత అంటున్నాడు, చూడండి ఆయన ఏమంటున్నాడు, నీకు తెలియని నాశనము నీ మీదకు ఆకస్మికంగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిచాచి తంత్రములను, నీ విస్తారమైన శకునాలు. లేరా మనవాళ్ళు శకునాలు చూపించుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? శకునం ఏం చెప్తారు వాళ్ళు? శకునం అంటే సోది. దాని పేరు ఎవడగానే ఆడు దండం పెట్టాలి, ఆ పేరు పెట్టినోడికి. ఏం చెప్తారండి వాళ్ళు? సోదంటే ఎందుకు పనికిరానటువంటి వ్యర్థమైనటువంటి మాటలు. చక్కగా మళ్ళీ ఎదురు కూర్చొని ఎంత చక్కగా చేయి పెట్టి వాళ్ళు చెప్పే సోదంతా వింటారు. నిన్నేమనాలి మరి? ఇన్నేవాళ్ళని చెప్పోడు సోదోడు అయితే మరి నువ్వెవరు? మరి నిన్నేమనాలి చెప్పు? నువ్వు సోదిగాడివే. ఆ సోది అంటున్నావంటే నువ్వు సోదిగాడు. కానీ బైబిల్ ఏమందంటే, అజ్ఞాని ఏం చేస్తాడట? జ్ఞానం అయితే తెలుసుకుంటాడు, అజ్ఞానం ఏం చేస్తాడు? ప్రతి మాట నమ్ముతాడు. కానీ అజ్ఞానంగా తన పిల్లలు ఉండకూడదని దేవుని బాధ. అజ్ఞానంగా ఉండకూడదు పిల్లలు. ఎవరైనా చెప్పినా, ఒకప్పుడు మేము చేసేవారమండి, ఇప్పుడు మేము మానుకున్నాం, మేము ప్రభు బిడ్డలం, అవన్నీ మాకు అవసరం లేదు, అవి మేము చేయకూడదు. మొహమాటం లేకుండా చెప్పు. నచ్చితే వస్తారు, నచ్చకపోతే పోతారు. అంతే మరి. మా ఊరికి, మా సంఘానికి మాకు కట్టుబాటు ఉంది, ఇంతే మాకు కావాల్సింది. ఒకప్పుడు అజ్ఞానం చేత మాకు తెలియక మేము పొరపడ్డాం, ఇది చేయటానికి వీల్లేదు. ఒకవేళ అది చేస్తే ఏంటి లాభం చెప్పు? ఒక ఆయన అడిగాను నేను, సమాధి కాడ నుంచి లోపలికి వచ్చారు. ఇప్పుడు ఏం చూడాలి? లోపలికి వచ్చి లైట్ చూడాలా? ఎవరు చెప్పారు లైట్ చూడాలని? నేను వెంటనే అడిగాను నేను, లైట్ చూస్తే నీకు ఒరిగేది ఏంటి అని అడిగాను నేను. లైట్ చూస్తే నీకు ఒరిగేది ఏంటి? అసలు లైట్ ఏ చూడమని ఏ శాస్త్రం చెప్పింది నీకు? పోనీ బైబిల్ ఏమని చెప్పిందా? మనకు శాస్త్రాల గురించి మనకు వద్దు, కానీ బైబిల్ చెప్పిందా? అసలు ఎంత గొప్ప వెలుగు నీకు ఇచ్చాడో దేవుడు, అది మర్చిపోతున్నావు నువ్వు. ఎంత గొప్ప వెలుగు నీకు ఇచ్చాడో ఒక అద్భుతమైన మాట చూడు బైబిల్లో. చాలా సందర్భం వచ్చింది కాబట్టి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. అసలు ఎంత క్లారిటీ మాట్లాడుతున్న ప్రభువారు చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9-10 వచనాలు.
ఏం చెబుతున్నాడు ఇక్కడ? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. అంటే నిజమైన వెలుగుంది, నిజం కానటువంటి వెలుగు ఒకటి కూడా ఉంది లోకం మీద. నిజమైన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చాడు దేవుడు. నెక్స్ట్ మాట్లాడుతున్నాడు, ఈ నిజమైనటువంటి వెలుగు ఏం చేస్తుందంటే చీకటి గల చోట్ల వెలుగిస్తుంది. ఇది చీకటి గల చోట్ల వెలిగిస్తుంది. ఒకవేళ మీరు మాట్లాడుతున్నటువంటి ఆలోచనలకు వెళ్ళి మాట్లాడితే ఆ ఇంటికి వెలుగెవరు? అసలు మనం మాట్లాడుకోవాల్సి వస్తే మన పరిభాషలో ఆ ఇంటికి వెలుగెవరండి? ఎవరు? ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు. ఇప్పుడు ఆయన ఎవరు? నాయకుడు. నాయకుడైనటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు, ఇంట్లో ఇల్లాలు ఉందా లేదా? మన భాషలో మనం మాట్లాడితే ఇల్లాలి కదా ఇంటికి దీపం. మరి ఎవరిని చూడాలి? నువ్వు వెళ్ళి ఎవరిని చూడాలండి? ఇప్పుడు భర్త లేని బాధలో ఉన్నటువంటి స్త్రీని మనం వెళ్ళి చూడాలా? పనికి మన లైట్ కూసేపు ఉంటుంది, కూసేపు పోద్ది. అది దాన్ని చూస్తావా వెళ్ళి? ఎవరిని చూడాలి? విధవరాలుగా మారినటువంటి స్త్రీ ముఖాన్ని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఓదార్పు కలిగినటువంటి మాటలు. అంతసేపు అంతమంది వచ్చిపోయినా కూడా వచ్చేటప్పుడు ఒకే ఒక్క మాట చెప్పాను నేను, అమ్మా నీ భర్త ఎప్పటికీ రాడు, ఆయన కోసం అనేది పెట్టుకొని తిండి మానేసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోమాక, ఎప్పటికైనా నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళాలి, కానీ నీ భర్త నీ ఇంటికి ఎప్పటికీ రాడు. ఇదే గట్టిగా చెప్పి వెళ్ళిపోయాను నేను ఒకే మాట. ఏదో ఒక రోజు మనమందరం ఆయన దగ్గరికి వెళ్ళాలి, కానీ ఆయన మన దగ్గరకు రాడు. కానీ ఎలాంటి వెలుగు దేవుడు నీకు ఇచ్చాడో చూడండి, ఎలాంటి వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడో చూడండి. ఇది మరిచిపోయి అది కావాలా నీకు? ఎంతసేపు ఉంటుంది ఇది? ఎంతసేపు ఉంటుందండి ఈ వెలుగు? ఆలోచించి ఒకసారి. అందుకే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే చూసారేం మాట్లాడుతున్నాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు దేవుడు. చూసారేం మాట్లాడుతున్నాడు దేవుడు? చీకట్లో ఉన్నారు మీరు, ఉన్నటువంటి మిమ్మల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు, ఆహ్వానించాడు. నువ్వు వెలగాలి, అనేకుల్ని వెలిగించాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా, నీ కుటుంబంలో కావలసింది ఆత్మీయ వెలుగు కావాలి. నీ కుటుంబానికి కావలసింది వాక్యం అనే వెలుగు కావాలి. ఎక్కడైతే చీకటి ఉందో ఆ చీకటి గల చోట్ల వెలుగుచ్చు ఈ వాక్యాన్ని మనం వెలిగించాలి. అదే వాక్యాన్ని ఆదరణగా కుటుంబానికి నేర్పించాలి. కానీ బైబిల్ అంటుంది, ఒకవేళ తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండాలి. తెలిసినట్టుగా మనం ప్రవర్తించకూడదు ప్రియమైన దేవుని వారలారా. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 38వ వచనం చూడండి. పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:38. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండాలి, అంతేగాని అక్కడికి వెళ్ళి నాకు అంతా తెలిసి నువ్వు వేలు పెట్టకూడదు. కరెంటు పని చేసేవాడు కరెంటు పనే చేయాలి. ఏ పని టాపీ పని చేసేవాడు టాపీ పనే చేయాలి. ఎవరు ఏ పని వచ్చో ఆ పనే చేయాలి. ప్రతిదీ నేను చేస్తానని చెప్పి తీసుకెళ్ళి పని వేలు పెట్టకూడదు దాంట్లో. అందుకే దేవుడు అంటున్నాడు, తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండాలి. ఎందుకు ప్రభు అంటే ప్రభు చెప్తున్నాడు చూడండి. అక్కడ పౌలు గారు మళ్ళీ మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం నుంచి చూడండి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. మనం అన్నీ చేయగలిగినటువంటి శక్తి మన దగ్గర ఉంది, కానీ అన్నీ చేయగలిగినవి కాదు. అన్నీ మనం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మానుసారమైనటువంటి మనం శరీర సంబంధమైన క్రియలు కూడా చేయటానికి అవకాశం ఉంది, కానీ మనం చేయకూడదు. ఇక మనం చేయకూడదు. నెక్స్ట్ మాట అన్నాడు చూడండి, నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఇప్పుడు నువ్వు ఆలోచించాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే మేలు, ఏది చేస్తే కీడు. ఒక డెసిషన్కి వచ్చేసేయాలి నువ్వు. అందుకే 24లో అంటున్నాడు ఆయన. 24లో చూడండి ఒకసారి. ఎవడును తన కొరకే కాదు ఎదుట వారి మేలు చూచుకొనవలెను. ఇప్పుడు ఒక ఇంటికి నువ్వు వెళ్ళావంటే, ఒక సలహా ఇస్తున్నావంటే వాడి మేలు కోరేటటువంటి సలహా నువ్వు చెప్పాలి. వాడి మేలు కోరే సలహాలను చెప్పాలి, అంతేగాని కీడు చేసే సలహాలను చెప్పకూడదు. అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదని బైబిల్కి విరుద్ధంగా నువ్వు మాట్లాడకూడదు. క్రైస్తవుడివి
అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చూసి మనం క్లోజ్ చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మరియు చూడండి ఏమంటున్నాడు, మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. ఏమర్థమైంది ఈ మాటలో మీకు? పాలు తాగేవాడికి బిర్యానీ సెట్ అవుద్దా? సెట్ కాదు. బిర్యానీ తినేవాడికి రోజు గ్లాస్ పాలు ఇచ్చామనుకోండి, సెట్ అవుద్దా? సెట్ కాదు. వాక్యం నేర్చుకునే విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఈ విషయాన్ని. కిందకు వచ్చేసరికి అంటున్నాడు 14లో, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలేదో కీడేదో వివేచించుటకు కావలసినటువంటి జ్ఞానం వాళ్ళలో ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఏమండి, పెద్దోళ్ళకి ఏది మంచో ఏది చెడ్డో తెలుసా తెలీదా? అదే చెప్తున్నాడు ఇక్కడ. పిల్లోళ్ళకైతే తెలియదండి ఏది మంచో ఏది చెడ్డో. మీరు పెద్దోళ్ళు కదా, వయసుకు వచ్చారు కదా, ఏది చేస్తే మంచో ఏది చేస్తే చెడో ఒక అవగాహన రావాలి కదా మీకు. అభ్యాసం చేత అంటున్నాడంటే అర్థమవుతుందా మీకు? అభ్యాసం అంటే మీరు మొదటి నుంచి ఏవైతే చూసి నేర్చుకున్నారో వాటిలో ఏది మంచిదో ఏది చెడ్డదో మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఒక స్టాండర్డ్ మైండ్లో మీరు ఉండాలి. ఒకవేళ తెలియకపోతే తెలియని వాడుగా ఉండాలి. ఒకవేళ తెలిసి నువ్వు ఎదటోళ్ళకి సలహాలు చెబుతున్నావంటే, నేను చెబుతున్నటువంటి సలహా వల్ల వాడికి మేలా కీడా? కొంతమంది వాడు పాడైపోయినా పర్లేదు కానండి, నా పద్ధతి ఇంతేనండి సలహాలు చెప్తూ ఉంటారు కొంతమంది. అవునా కాదా? ఒక్క మాట చూడండి, ఫైనల్గా ఒక్క మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. చూడండి పౌలు గారు అక్కడ ఏం మాట్లాడుతున్నారు. ఏ కాలమందు? వెళ్ళిపోయిన వర్షాకాలమా? దానికంటే ముందు పోయిన యాసవ కాలమా? ఏ కాలం? మనము అజ్ఞానంగా బ్రతికినటువంటి కాలం. అంటే మన మొదటి స్థితి, ప్రభులోకి రాకముందున్నటువంటి స్థితి. ఆ కాలమందు మీరు దేవుని ఎరుగని వారు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటురి. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అంటే సంఘములో చేర్చబడిన తర్వాత దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక, బండలను చేసుకునే మాట, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా. అంటే ఉపయోగం లేని వాటికి మీరు ఎందుకయ్యా తిరిగిపోతున్నారు? ఉపయోగం లేని వాటి కోసం ఎందుకయ్యా మీరు ప్రయాసపడుతున్నారు? అట్లాంటి వాటి కోసం మీరు వెళ్ళకండి అని చెబుతుంటున్నాడు 10వ వచనంలో. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై పౌలు గారు మాట్లాడుతున్నాడు, సంగమా మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను అంటున్నాడు పౌలు గారు. అంటే ఇంత కష్టపడి ఇంత మహాజ్ఞానాన్ని మీకు నేర్పుతున్నా కొన్ని సందర్భాలు వచ్చేసరికి లోక సంబంధమైనటువంటి ఆచారాల్లోకి మీరు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోవటం వలన నేను పడినటువంటి కష్టం వ్యర్థమైపోతుంది మీ విషయంలో. 22లో మాట్లాడుతున్నాడు, 19లో మాట్లాడుతున్నాడు. చూడండి 19లో, నా పిల్లలారా, చూడండి ఎంత ఇంట్రెస్ట్ ఆయనకి. ఒక తండ్రి స్థానంలో ఉండి మాట్లాడుతున్నాడు, ఆత్మీయ తండ్రిగా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అంది ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. మీరు చేసే చిన్న తప్పుల వల్ల మరలా మీరు పడిపోతే, మరలా మీకు ఒక తల్లి కనుక మరలా ఒక బిడ్డకి జన్మనిస్తున్నప్పుడు ఎంత బాధ అయితే ఉంటుందో, అలా పడిపోయినటువంటి వ్యక్తిని మరలా తిరిగి తీసుకురావడానికి ఒక సేవకుడికి అంతే బాధ ఉంటుందండి. మీరు ఆలోచించండి ఒకసారి. అందుకే పౌలు గారు వ్యక్తపరుస్తున్నాడు, నా పిల్లలారా, బలహీనమైన వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. బలహీనమైన వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. నా కష్టాన్ని వ్యర్థపరచొద్దని పౌలు గారు గలతీ సంఘానికి చెబుతున్నట్టుగా మీకు కూడా చెబుతున్నాను. ఇంకా మీరు అద్భుతమైనటువంటి రీతిలో మీ నీతిని మీరు కొనసాగించాలంటే ఆ 20% ఉన్నటువంటి చిన్న లోపాలు కూడా మీరు తీసేసుకుంటే అసలు మిమ్మల్ని కొట్టేసేటటువంటి సంఘాలు ఎక్కడ కనపడవు నాకు తెలిసి. మరొక్క మాట చూడడానికి వచ్చేద్దాం. ఎందుకంటే దేవునికి ఇష్టమైనవే మనం చేయాలండి. అది ఎంత కష్టమైనా,
ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా దేవునికి ఇష్టమైందే మనం చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, గనుక చూడండి, ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దానిని పరీక్షించుచు, ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నారు చూడండి. మీరంతా వెలుగు సంబంధులయ్యా, నిజమైన వెలుగులో ఉన్నారు మీరు. ఈ యొక్క అశాశ్వతమైనటువంటి వెలుగులు శాశ్వతం కాదు మీకు. వాటి మీద ఆధారపడకండి, మీరు వాటిని నమ్మకండి. అదొక భయంకరమైన విగ్రహారాధనకు సంబంధించింది. అది నిజమైన వెలుగు ఉంది, ఆ వెలుగులో మీరున్నారు. ఉన్నటువంటి మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా దేవునికి ఇష్టమైందే చేయాలని ప్రభు హెచ్చరిస్తున్నట్టు సందర్భాన్ని పౌలు గారు సంఘానికి చెబుతున్నాడు. కాబట్టి మీరందరిని మేలుకొల్పి ఒక మాట చూపిస్తా క్లోజ్ చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన అంటున్నాడు, ఎల్లప్పుడూ అంటే సంతోషంలోనైనా కష్టంలోనైనా ఏ విషయాల్లోనైనా సరే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియపరనివ్వండి. మీ సహనం ఏంటో, మీకున్నటువంటి యొక్క స్థితిగతులు ఏంటో, మీ యొక్క ఆత్మీయత ఏంటో బయట నుంచి వచ్చేటికి ముందు మీరు ప్రదర్శించినప్పుడే మీ యొక్క విశ్వాసం, మీ యొక్క ఆత్మీయత బయటపడుద్ది. కానీ దేనిని గూర్చి చింతపడకుడు, కానీ ఎల్లప్పుడూ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలియుండును. అయినను నా మాట వినకండి. పౌలు గారు చెబుతున్నాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏది మేలో, ఏది కీడో, ఏది న్యాయమో, ఏది అపవిత్రమో, ఏది మంచో, ఏది చెడో, ఇవన్నీ కూడా మీరు ఏం చేయమంటున్నాడు ఆయన? ధ్యానం చేసుకోండి. ఏది మంచి అయితే దాని మీద మీ మనసు పెట్టండి. అదే మీకు మేలు, అదే మీకు ఆశీర్వాదం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో మరణం మేలా కీడ అనేది మీరు ఆలోచించగలిగితే మరణం మేలనే బైబిల్ చెప్పింది. మనం కీడంటానికి మనం ఎవరం అసలు? ఇవన్నీ చేయకపోతే ఎలా అండి అని మీరు అంటే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, టక్కుమని మీరు ఆన్సర్ చెప్పాలి. ఇవన్నీ చేయకపోతే ఎలా అండి? తప్పండి, ఇవన్నీ చేయాలండి మేము అని మీరు అంటే నేను అంటాను కదా. మరి కరోనా సమయంలో ఏమైపోయింది ఇదంతా? కరోనా సమయంలో ఏమైపోయింది ఇదంతా? భలేవారండి, మీరు అలా మాట్లాడకూడదండి, తప్పండి అంటే. అసలు కరోనా సమయంలో ఇవన్నీ ఏమైపోయినాయి? కరోనా సమయంలో ఉన్నాయండి, ఇవన్నీ ఉన్నాయా? పాడి దింపటాలు, రోకలు వేయటాలు, లైట్లు పెట్టటాలు, పలకరించటాలు ఏమన్నా ఉన్నాయి? ఇవన్నీ ఉన్నాయా? అవన్నీ వదిలిపెడితే ఎలా అండి? తప్పండి నువ్వంటే. మరి కరోనా సమయంలో ఆడిపోయారండి మీరని అడుగుతాను నేను. తప్పండి అది. లేఖనాన్ని ఎప్పుడు కూడా మనం పక్కన పెట్టుకోవడం. అందుకే మార్క్స్ వార్తలు అంటాడు కదా, ఈ మనుషులు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా బోధిస్తున్నటువంటి బోధకుల చేత వాళ్ళు మార్గం తప్పించబడ్డారు అపవాది చేత. అలా తప్పించబడిన వీళ్ళు ఏం చేస్తారంటే బొత్తిగా నా మాటలు ఏం చేస్తారంటే పక్కన పెట్టేస్తున్నారు, పట్టించుకోవట్లేదు అలా మాటలు. కానీ నేను సంతోషపడుతున్న ఈ విషయంలో, చెప్పిందంతా మీరు ఆచరిస్తున్నారు కానీ ఆచరణలో పెట్టాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అందరికీ వందనాలు.